కొత్త బడ్జెట్ రైలు ఈసారైనా కర్నూలు జిల్లాలో ఆగుతుందా? కొత్త ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే ప్రకటించిన వాటికి నిధులు విడుదల చేస్తారన్న ఆశతో కర్నూలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్ సమయంలో కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రి. ఆయన జిల్లాకు ప్రాధాన్యమిస్తారన్న ఆశలు అడియాసలయ్యాయి. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం, రాష్ట్ర విభజన అంశంలో సీమ అభివృద్ధి ముఖ్యాంశంగా మారటం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఇవన్నీ కలిసొస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు కర్నూలు నుంచి ఆదాయం అధికంగానే వస్తోంది. వాణిజ్య నగరం ముంబైని కర్నూలు జిల్లాకు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న నంద్యాల ఎర్రగుంట్ల రైలు మార్గం నిర్మాణం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఈ మార్గానికి 1996 బడ్జెట్లోనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాలు శ్రీశైలం, మంత్రాలయం క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఊసేలేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి శ్రీశైలం క్షేత్రాన్ని కలుపుతూ రైలు మార్గం నిర్మాణంపై 2010లోనే సర్వే నివేదిక సమర్పించినా ఆమోదం లభించలేదు. కడప ఎర్రగుంట్ల ఏదైతే ఉన్నదో ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకి ఈ రైల్వే లైన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఎర్రగుంట్ల నంద్యాల రైల్వే లైన్ ప్రారంభం కావాల్సిన విషయం మనం గమనించాలి. ఇదే లైన్ గాన నంద్యాల నుంచి కర్నూలు నుంచి మంత్రాలయం ఈ లైన్ గాన కలిపినట్టయితే దాదాపు ఎర్రగుంట్ల నుంచి అన్ని రకాలుగా వస్తువుల్ని ఈజీగా త్వరితగతిన బాంబే మార్కెట్కి చేర్చుకోవడానికి ఈ యొక్క రైల్వే లైన్ పనికొస్తుంది. డోన్ గుంటూరు మధ్య డబుల్ లైన్ నిర్మాణం, నంద్యాల గుంటూరు మధ్య రైల్వే లైన్ విద్యుదీకరణ కార్యక్రమాలు ప్రతిపాదన దశలోనే ఆగిపోయాయి. గుంతకల్లు, ఆదోని, వాడి లైన్ విద్యుదీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదన కూడా సర్వేకు నోచుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ గతంలో చేసినటువంటి రైల్వే బడ్జెట్లో భాగమే మేము ఛార్జీలు పెంచామంటున్నారు. కాబట్టి ఈరోజు గతంలో శంకుస్థాపనలు చేసినటువంటి ఈ కోట్ల రైల్వే స్టేషన్ కానీ, లేదంటే కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ, గుత్తి పెట్రోల్ బంక్ ఓవర్ బ్రిడ్జ్ కానీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేసి ఈరోజు ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ పైన ఉందని మేము కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులు సర్వే దశల్లో ఆగిపోయాయి. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు నిధుల కొరతతో పట్టాలెక్కలేని పరిస్థితి. కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు సమీపంలో బోగీల మరమ్మతుల కేంద్రం, దూపాడు సమీపంలో పిట్లింగ్ స్టేషన్ల పనులు ప్రారంభించారు. కృష్ణానగర్ వద్ద భూగర్భ రైల్వే వంతెన, గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు గత బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో రైల్వే వంతెనల నిర్మాణాలతో సమస్యలు తీరుతాయని నగరవాసులు భావించారు. ఆర్భాటంగా సాగిన వంతెనల నిర్మాణాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. మాటలు దాటిని కోట్ల వారి చేతలకు దిష్టిబొమ్మల్లా మారిన శంకుస్థాపన రాళ్లే సాక్ష్యం. ఫుల్ ట్రాఫిక్ జామ్, ట్రైన్ వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి. తొందరగా ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేపిస్తే బాగుంటుంది, లేదంటే రోజు ఇదే బాధ అవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది రైలు మార్గం. ఇక్కడ కనీసం ఎప్పుడు వస్తుందో ఎప్పుడో మంది అర్థం కాకుంది. దయచేసి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓవర్ బ్రిడ్జ్ చేసి ప్రజలను కాపాడాలి. పక్కనే స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు తిరుగులాడుతుంటారు. కాబట్టి ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఏ విధంగా ఇబ్బందులు కలగవు, ప్రమాదాలు జరగవు. ఇది దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. దీని ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి, అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పినారు. కానీ ఇంతవరకు దాన్ని అతిగతి ఎంచుకునేవారు నాదులే లేదు. గుత్తి రోడ్డు దగ్గర ఒక బ్రిడ్జి ఉంది, అది ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పినారు. కానీ ఇంతవరకు దానికి కూడా ఏమి ఆలోచనే లేదు. ఎవరు నాయకులు పట్టించుకోకున్నారు ఏ విషయంగానే. కర్నూలు నగర శివార్లలో 100 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదించిన బోగీల మరమ్మతు కేంద్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. కేంద్రానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా ఆ కర్మాగారం నిర్మాణం కూడా శంకుస్థాపన రాళ్లకే పరిమితమైంది. దూపాడు కేంద్రం వద్ద 2 కోట్ల రూపాయలతో నిర్మించతలచిన రైలు బోగీల శుద్ధి కేంద్రం కూడా నిర్మాణానికి నోచుకోలేదు. ఈ 2 కేంద్రాలు పూర్తయితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈసారైనా కొత్త ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా అని కర్నూలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దూపాడు దగ్గర క్లీనింగ్ స్టేషన్ అని పెట్టినామన్నారు. అది ఇంతవరకు అమల్లోకి కాలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ క్లీనింగ్ స్టేషన్ పెట్టిన వల్ల అన్ని రైల్వేలు వచ్చి బోగిలు కానీ పెట్టెలు కానీ అన్నీ వచ్చి ఆడ క్లీనింగ్ చేసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజలకు కూడా దాని నుంచి శుభ్రత ఏర్పడుతుంది. దీని మీద దృష్టి పెట్టుకొని వచ్చే ఇప్పుడు పార్లమెంటు సమావేశం రైలు బడ్జెట్లో ఇది కేటాయించి ప్రజలకు, కర్నూలు ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. గత బడ్జెట్లో రైల్వే సహాయ మంత్రిగా సూర్యప్రకాష్ రెడ్డి 2 రైళ్లు, తిరుపతి డబుల్ డెక్కర్ రైళ్లను తేగలిగినా కర్నూలు రైల్వే స్థాయిని పెంచే ఏ ప్రతిపాదనను పట్టాలెక్కించలేకపోయారు. ఈపాటికే పనులు ప్రారంభించిన 2 కర్మాగారాలను శంకుస్థాపన స్థాయి నుంచి దాటించలేకపోయారు. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో తెదేపాల భాగస్వామ్యంతో కర్నూలు జిల్లా రైల్వే అభివృద్ధి పట్టాలెక్కుతుందన్న కర్నూలు జిల్లా ప్రజల ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి. కర్నూలు లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిమండలిలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేసిన కృష్ణానగర్ రైల్వే భూగర్భ వంతెన పరిస్థితి కేవలం శిలాఫలకానికి పరిమితమైంది. మనం ఒకసారి చూడొచ్చు, కర్నూలు నగరంలోని వందల సంఖ్యలో వాహనాలు ఇదే స్థాయిలో రోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఏ ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించకుండా గత ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం ద్వారా ఈ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి కర్నూలు జిల్లా అభివృద్ధికి దోహదపడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శేషుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.